ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి సార్కి, అలాగే గట్కాచలం గారికి, భరత్ పారేపల్లి గారికి, లయన్ సాయి వెంకట్ గారికి సార్, అందరికీ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఎంతమంది వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఏమీ కట్ చేయకుండా అన్నీ పెట్టండి. ఎందుకంటే రేపొద్దున యూట్యూబ్లో చూసుకున్నప్పుడు అసలు మనది ఉందా లేదా అని టెన్షన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్పేస్తున్నాను. సో ఈ సినిమాలో నాకు మెయిన్గా నన్ను సెలెక్ట్ చేసుకొని అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒక ఆపర్చునిటీ ఇలా ఇంత మంచి స్క్రిప్ట్ తోటి వస్తుందని, ఇంత మంచి టీంతో వస్తుందని మా డైరెక్టర్ దివాకర్. సో తను నాకు ఇంత మంచి స్క్రిప్ట్ ఇస్తా అంటే నేను ఎవరికి మనం ఇప్పుడు అప్కమింగ్ కాబట్టి మనం ఈ స్క్రిప్ట్ కావాలి, ఆ స్క్రిప్ట్ కావాలి, మనం ఈ స్టోరీతో రావాలి అని చెప్పి ఏమి అనుకోం కదా. సో నేను ఎప్పటి నుంచో నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ మావయ్య ఎప్పటి నుంచో కామెడీ నుంచే వచ్చారు కాబట్టి కామెడీ అంటే బాగా ఇష్టం. అనుకోకుండా ఈ స్టోరీ నా దగ్గరికి వచ్చింది. నేను ఇమ్మీడియట్గా ఓకే చెప్పేశాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ దివాకర్కి, అలాగే మా ప్రొడ్యూసర్ కుమార్ సార్కి, ఈ స్టోరీకి హెల్ప్ చేసిన గట్కాచలం సార్, డైరెక్టర్ గట్కాచలం గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్ చేయండి. ఇంకా మీ ముందుకు రావాలి, మిమ్మల్ని కలవాలి, మీతో చాలా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.